అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనస్సు, శరీరం, ఆత్మ ఇవి కలిపితేనే మనం ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అన్న విషయం ఎప్పటినుంచో అనాదిగా మన భూమి మీద చెప్తున్న విషయం. అండ్ అన్నిటినీ ఏకీకృతం చేసి ఆ క్షణంలో ఉండగలగడం ఒక సాధన, యోగ సాధన. ఎన్నిసార్లు చెప్పుకున్న ఈ విషయం. యోగ సాధన ద్వారా కేవలం అది ఒక ఎక్సర్సైజ్గా లేదు ఒక ఫిజికల్ ఫిట్నెస్గా వెయిట్ లాస్కో ఇంకా దేనికో కాకుండా ఒక జీవిత మార్గంగా ఎంచుకోవడానికి మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మాట్లాడబోతున్నాం. మనతో పాటు బోధి స్కూల్ ఆఫ్ యోగా ఫౌండర్ అండ్ వరల్డ్ ట్రైనర్ అని చెప్పొచ్చు అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారు బోధి స్కూల్ ఆఫ్ యోగా పెట్టే ముందు ఇంజనీర్గా రకరకాల వృత్తుల్లో ఉన్నారు. కానీ ఇందులోని ఆనందం రుచి చూశాక కంప్లీట్గా తన జీవిత మార్గాన్ని దీనికి అంకితం చేశారు. ఇవాళ ఎన్ని సెంటర్స్ వెలిగిపోతున్నాయి మనకి ప్రపంచవ్యాప్తంగా. బోధి స్కూల్ ఆఫ్ యోగా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్తో ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయం, ఆనందానికి ఆనందం, మూడింటి గురించి మాట్లాడదాం ఇవాళ. అశోక్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. నమస్తే అమ్మ. యోగా అనగానే ఒక చాలా పాజిటివ్ ఫీలింగ్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ కలుగుతుంది. మనం యోగాసనాలు వేసినా, యోగా గురువుల్ని చూసినా ఒక గౌరవం కలుగుతుంది ఫస్ట్. దాని గురించి చెప్పండి. మీ ప్రయాణంలో మీరు ఇందులోకి వచ్చాక మీకు కలిగిన అనుభూతి ఏమన్నా, నాకు ఈ ప్రయాణంలోకి, ఈ పాత్లోకి, యోగా పాత్లోకి, దీన్ని రాజమార్గం అంటాం మేము, నా అదృష్టంగా భావిస్తున్నా. అసలు నేను వస్తానని నేను ఎప్పుడు అనుకోలే. అలాంటిది ఈ పాత్రలోకి వచ్చాను. కొన్ని వేల మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా చాలా తృప్తి. జనరల్గా యోగా టీచ్ చేస్తుంటారు. నేను ఏ వృత్తిని అనుకున్నాను, ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం. ఎందుకంటే నేను ఒక్కనే చెప్తే ఒక 100 మందికి చెప్తానమ్మా. అదే నేను ఒక 100 మంది ట్రైనర్ చేస్తే 10,000 మందికి. ఆ సంకల్పంతో 1,00,000 మంది ట్రైనర్స్ని ట్రైన్ చేయాలన్న సంకల్పంతో ఇప్పుడు నాతో 100 మంది ట్రైనర్స్ కలిపి పనిచేస్తుంటారమ్మా. సో మాది 365 డేస్, 365 కాదు 364 1 డే కూడా చెప్తాను. సో వీఆర్ స్ప్రెడ్డింగ్ యోగా. అండ్ ఇప్పుడున్న కాలానికి అవసరమైంది ఏంటంటే యోగా. ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, పోలీసులకి, డాక్టర్లకి, అందరికీ అవసరం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం కనిపెట్టింది ఇది. నాకు అనిపిస్తుంటుంది ఇప్పుడున్న జనరేషన్ కోసం అప్పుడే కనిపెట్టారు అనిపిస్తుంటుంది. ఎస్పెషల్గా ఇప్పుడు అమ్మ, ఈ 2020 నుంచి, ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి చాలా అవసరం. అండ్ మీరు ఒకటి గమనిస్తే ఒక 10 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ ప్రొఫెషన్ అంటే వావ్ అనేవారమ్మా. అవును. ఇప్పుడు నేను 2-3 సందర్భాలు చూసినాను ఈ మధ్య. ఇంజనీర్ అంటే పెళ్ళి సంబంధాలు కూడా రాని సిచ్యువేషన్కి రీచ్ అయ్యారమ్మా ఇప్పుడు. ఎస్పెషల్గా ఏఐ వచ్చాక చాలామందికి జాబులు పోవడం. సో నెక్స్ట్ 10 ఇయర్స్లో అత్యంత వేగంగా వెళ్తున్న ప్రొఫెషన్ ఏంటంటే యోగా టీచర్స్ ప్రొఫెషన్ అమ్మా. అండ్ మీరు చూడండి, ఆన్లైన్ యోగా కానీ, స్టూడియోస్ కానీ, ప్రతి జిమ్లోని యోగా సెంటర్ పెట్టారమ్మా ఇప్పుడు. అవును, కరెక్ట్. ప్రతి జిమ్లో కార్నర్లో, ప్రతి స్పోర్ట్స్ సెంటర్లోని ఒక కార్నర్లో యోగా సెంటర్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లోని టీచర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో యోగా టీచర్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు. అవును, అవును. మీరు పోలీస్ అకాడమీస్కి ఎక్కడికి వెళ్ళినా, సో రాబోయే కాలంలో మంచి యోగా టీచర్లకి చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ మేము 364 డేస్ దాని మీద, ఆ పని మీద ఉంటాం. సో ఇప్పుడు సార్ ప్రపంచవ్యాప్తంగా మీకు ఎంతమంది టీచర్స్ తయారయ్యారు? ఇప్పుడు టీచర్స్ అయిపోయి ఉంటారు కాబట్టి. టీచర్స్ సుమారుగా ఒక 15,000 మంది టీచర్స్ ఉంటారు. 15,000 మంది టీచర్స్ బోధి స్కూల్ ఆఫ్ యోగా అంటే బ్యానర్ కింద వారు ఈ శిక్షణా మార్గాన్ని ఇస్తున్నారు అందరికి. ఈ నెల 360 మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బా. ఫిజికల్గా ఒక 70 మంది ఉంటారు ఫిజికల్గా, అండ్ 2 కలిపి 450 మంది అమ్మ. బాబా. ఈ నెలలో, ఈ ప్రెజెంట్. ఎలాంటి వాళ్ళు వస్తున్నారు సార్ ఈ కోర్స్ చేయడానికి? 95% లేడీస్. అండ్ అందరూ ఒక ఉద్యోగంలో ఉండి వృత్తి మార్చుకుందామని వస్తున్నారా? 95%లో ఒక 75% హోమ్ మేకర్స్, గృహిణులు. ఏదన్నా చెయ్యాలని ఒక పెళ్ళైన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు వాళ్ళలో కసి వస్తుంది ఏదన్నా చేద్దామని. అది విలేజెస్లో వాళ్ళకి. పూర్వం నెట్ ఉండేది కదా, ఇప్పుడు ప్రతి విలేజ్లోని వైఫై ఉంది, ప్రతి విలేజ్లో మొబైల్ ఫోన్స్. సో మాకు టాప్ లడక్ నుంచి కన్యాకుమారి దాకా 2,000 సిటీస్లో ట్రైనర్స్ ఉన్నారు. ఇంకా ఇండియాలో కొన్ని లక్షల మంది మంచి టీచర్లు అవసరం అమ్మ. అలాగే కొన్ని వేల యోగా సెంటర్లు అవసరం. సో రాబోయే రోజుల్లో చాలా డిమాండ్ ఉంటుంది. సో మేము ఆ పనిలోనే ఉన్నాం. బోధి స్కూల్ ఆఫ్ యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి చాలా కష్టతరం అనిపిస్తుంది వినడానికి. అందరూ చేయొచ్చా? దానికి ఏమైనా పరిమితులు, పరిధులు ఉంటాయి? ఏం లేవమ్మా, ఎవరన్నా చేయొచ్చు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా చేయొచ్చు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే 10 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాలు ఎవరన్నా జాయిన్ అవ్వచ్చు. ఆసనాలు వేయడం అందరికీ ఒళ్ళు వంగదు. అందరికీ ఫిజికల్గా ఎంత అంటే ఫిట్గా ఉన్న వాళ్ళకి కూడా ఒళ్ళు, నేను చాలా చూశాను, జిమ్ చేసే వాళ్ళకి ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండదు.
సో వాళ్ళకి మరి ఇది సాధ్యం అవుతుంది. కర్మమ్మ ఈ యోగా పాత్రలో జనాలు ఎవరన్నా నేను ఒక 100 మందిని ఇంటర్వ్యూ చేసిన రోడ్డు మీద వెళ్ళేవాడిని, మీకు యోగా ఇంట్రెస్ట్ ఉందో చేస్తారు, అమ్మ మేము చెయ్యం. జనాలకి తెలిసింది ఓన్లీ ఆసనాలమ్మ. ఆసనాల్లో ఏం చూస్తారు, ఈ ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని చేసే సర్కస్ చూసి వామ్మో ఇది మనకెందుకు అనుకుంటారు. అవును. యోగా సబ్జెక్ట్లో మీరు యాక్చువల్గా యోగా సబ్జెక్ట్ పతంజలి యోగ సూత్రాస్ బుక్ ఓపెన్ చేసి చూస్తే ఒక్క ఆసన ఫోటో ఉండదమ్మా. సో కష్టమైన ఆసనాలు వేయాల్సిన పని లేదు, చాలా సులభమైన ఆసనాలు. నేను చెప్తున్నాను 75 సంవత్సరాల వాళ్ళ చేత మేము గట్టివి చేయితే ఇరిగిపోతాయేమో వాళ్ళ బోన్స్, చాలా ఫ్రెజైల్ ఉంటాయి వాళ్ళకి. అవును అవును. సో 75 సంవత్సరాలు ముసలోళ్ళే చేస్తున్నారు. అలాగే 10 సంవత్సరాల వాళ్ళకి ఎలాగ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎవరన్నా చేయొచ్చు అంటే సింపుల్ ఆసనాలు, సర్కస్ ఆసనాలతో పని లేదమ్మా. చాలా సింపుల్ ఆసనాలు. నేను టీచర్ ట్రైనింగ్లో ఒక పాట పాడిస్తాను అందరి చేత, ఏమంటే యోగా ఈజ్ సింపుల్, అంటే చాలా సులభమైంది ఇది. అవును అవును అవును. అండ్ సింపుల్ యోగా హ్యాస్ హీలింగ్ పవర్స్ అంటుంటాను. అంత సింపుల్ సులభమైన ఈ ఆసనాలు చిన్నవి చేస్తేనే విపరీతమైన బెనిఫిట్స్ అమ్మా. ఈ సర్కస్లు చేసి అడ్వాన్స్డ్ ఆసనాలు చేస్తే బెనిఫిట్స్ 0. అది మీరు ఒక అడ్వాన్స్డ్ బాగా సర్కస్ చేసి యోగా టీచర్ని పిలిచి ఈ ఆసనం వల్ల ఫలితం ఏంటని అడగండి అమ్మా, వాళ్ళకి తెలియదు. అనవసరం. సింపుల్ యోగా ఈజ్ సింపుల్ అమ్మ. యోగా సాధనని కేవలం కొంతమందికి మాత్రమే అంటే అసోసియేట్ చేశారు. అంటే అన్ని మతస్థులు అన్ని దేశస్థుల వాళ్ళు ఇది చేయొచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు సార్. అమ్మ హైదరాబాద్లో నాకు 56 ట్రైనర్స్ ఉన్నారు, 20 స్టూడియోస్ ఉన్నాయి, 18 ఉన్నాయి హైదరాబాద్లో. ఈ 18 స్టూడియోలో బెస్ట్ స్టూడియో మణికొండ స్టూడియో. అందులో బెస్ట్ ట్రైనర్ రూహీ షేక్, ముస్లిం. వావ్. ఓకే అమ్మ. యోగా అనేది శరీరానికి మనసుకి సంబంధించింది. ఎవరికన్నా శరీరం మనసు ఉంటే వాళ్ళు చేయొచ్చు. వాళ్ళ రిలీజియన్ ఇవన్నీ మనం పెట్టుకున్నాయమ్మ. అంతే కదా. కొన్ని 100 మంది ఈరోజు ప్రొద్దుట షబ్బీరు ఫాతిమా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. వండర్ఫుల్ సార్. ఎవరన్నా చేయొచ్చమ్మా. చేయొచ్చు. ఇప్పుడు ఈ మతాలన్నీ గత 1000 సంవత్సరాలుగా 2000 సంవత్సరాలకు వచ్చినాయి కదా, దీనికి ముందు కూడా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. అంతే కదా. అందరినీ కలిపేది యోగా సబ్జెక్ట్ అని. బోధి స్కూల్ ఆఫ్ యోగా విధానంలో బెస్ట్ థింగ్ ఏంటి చెప్పండి. ఎందుకంటే మనం ఈ పేర్లు చాలా వినేసాం ఈ ప్రపంచవ్యాప్తంగా. అంటే యాక్చువల్ యోగ సూత్రాలు తీసుకుని దాని ఉపాంగాలు అనుకోండి బోల్డ్ వచ్చేసాయి. సో ఏది కరెక్ట్, ఇది కరెక్టా, అది బెస్టా, ఇది వెయిట్ లాస్కా, అది ఏంటి హాట్ యోగా, ఇంకేంటది ఏంటి హై స్ట్రెస్ యోగా, వీర్ యోగా, అది కూడా విన్నాం, మీరు కూడా వింటారు. సో ఏంటి సార్ బోధి స్కూల్ ఆఫ్ యోగా ప్రధాన మూల సూత్రం ఏమిటి? మూల సూత్రం మేము యోగా చెప్తామమ్మా. గత కొన్ని వేల సంవత్సరాలుగా యోగ సాధన ఎలా చేస్తున్నారో అలాగే చెప్తాం మేమేమి యోగా కనిపెట్టలేదు. యోగ సూత్రాలు ఉన్నాయి, హతయోగ ప్రదీపిక ఉంది, గురువులు రాసిన బుక్స్ ఉన్నాయి. యోగా అనేది చాలా సింపుల్. అందుకని మా దానికి వేరే ఏమి తోకలేమి ఉండవమ్మా. బోధి అనేది ట్రీ పేరు. అవును. సో ట్రీ పేరు పెట్టాను. మేము చెప్పే యోగా ఏంటంటే సింపుల్ యోగా. సింపుల్ ఆసనమే అవ్వచ్చు, మీరు అన్నట్టు పశ్చిమోత్తాసన కావచ్చు, లేదు కేవలం కూర్చుని దండాసన కావచ్చు. వేస్తే ఏం జరుగుతుంది సార్ శరీరంలో? ఆ కెమికల్ ప్రాసెస్ ఏంటి చెప్పండి మాకు. ఏ ఆసనా తీసుకున్నా ఏ ఇద్దరు ప్రాక్టీషనర్స్ ఒకలా చేయలేరు. ఆసనా మీరు 10 మందిని చూస్తే 10 మంది 10లా చేస్తుంటారు. 10 మంది ఎనాటమీ 10 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క ఆసనాకి ఒక్కొక్క బెనిఫిట్ అమ్మ. అవును. ఈ ఆసనాకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పశ్చిమోత్తానాసన అన్నారు. పశ్చిమోత్తాసన చేసే వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఉండవు ఎగ్జాంపుల్. అవును. సర్వాంగాసన చేసే వాళ్ళకి ఎక్కువ భయాలు ఉండవు అమ్మ. అంటే ఎక్కువ అంటే రోజు ఒక 2 నిమిషాలు చేస్తే. ఉష్ట్రాసన అని ఈ సర్వాంగాసన ఇవి చేస్తే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి వాళ్ళకి. ఓకే. సో ఫిజికల్గా. కానీ ఓన్లీ ఆసనాలు చేసేస్తే జబ్బులు రావు అనేది ఏం లేదమ్మా. ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం ఇవన్నీ చేస్తే 3 నెలలు నా డెఫినేషన్ అమ్మా. ఎవరితోన్నా నేను ఛాలెంజ్ చేయడానికి రెడీ. 3 నెలలు సింపుల్ యోగా ప్రాక్టీస్ చేస్తే మనకున్న ప్రపంచంలో ఉన్న 90% జబ్బులు మాయమవుతాయి. కానీ రెగ్యులర్గా రోజు పద్ధతిగా ప్రాక్టీస్ చేయాలి. సింపుల్గా 1 గంట సేపు. మా దగ్గర కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ అలోపతి డాక్టర్స్ ఏవైతే తగ్గమంటారో అవి తగ్గిన కేసులు ఉన్నాయి. వాళ్ళే మా దగ్గరికి వస్తుంటారు. వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్ ఇది. ఎప్పటి నుంచో ఉన్నది ఆఫ్ కోర్స్ బోధి స్కూల్ ఆఫ్ యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అశోక్ గారు మీతో మాట్లాడడమే మాకు చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.